వచ్చేసరికి శ్మశానం లోపల నుంచి దట్టమైన పొగొస్తూ ఉంటుంది. ఆ గంట శబ్దానికి వీణ చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యి, "అబ్బా! ఏంటి ఈ సౌండ్ అబ్బా! వద్దు ఆపు, ఆపు, ఆపు" అని చెప్పేసని అంటుంది. హలో గైస్, వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సిరీస్ ఎపిసోడ్ 9. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఉదయాన్నే సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఊర్లో ఉన్న శివాలయానికి బయలుదేరతాడు ప్రతాప్. శివ ఏమో ఆ సోచేపడం వెతకడానికి ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో ప్రతాప్ కూడా శివాలయం దగ్గరికి వచ్చి సాధువు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉండగా ఇద్దరికీ ఆ సోచ్ చెప్పేవాడు గాని, సాధువు గాని ఊర్లో ఎక్కడా కనిపించడు. దాంతో ఇద్దరు ఒకళ్ళనొకరు ఎదురుపడి, "నాన్న ఏంటి నాన్న వచ్చావు?" అనగానే, "అదేరా అక్కకున్న సమస్య గురించి అమ్మమ్మ అంతా చెప్పింది. పొద్దున్నే ఒక సాధువు కనిపించాడు కదా! ఆయన కోసం వచ్చాను. నీకేమైనా కనిపించాడా?" అంటే, "లేదు నాన్న, నేను కూడా వెతుకుతున్నాను. ఆయన గాని లేదంటే ఆ సోచేపాడు గాని కనిపిస్తేమో అని ఎవరు కనిపించట్లేదు. ఎవరిని అడిగినా అలాంటోళ్ళు అసలు ఊర్లోనే లేరు" అది ఇది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, "సరే అయితే ఇంటికెళ్దాం పద. అమ్మమ్మ ఒక్కతే ఉంది అక్కడ. అమ్మమ్మ పరిస్థితి ఏంటో" అని చెప్పేసి ఇంటికి బయలుదేరతారు. అలా ఆళ్ళ ఇంటికెళ్తుండగా శ్మశానం మీదకి వెళ్ళేసరికి శ్మశానం లోపల నుంచి దట్టమైన పొగొస్తూ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళింది శ్మశానం నుంచి ఇంత పొగొస్తుంది అని చెప్పేసి చూడగా ఆ పొగ దగ్గర ఒక జోలీ సంచి ఉంటదనమాట. ఒక సన్యాసి ధరించే జోలీ సంచి. అదుండి చూసి ఇదెక్కడో చూసినట్టుంది. పొద్దున్న ఆ సాధువు దగ్గర చూసాను గదా! ఆయన ఇక్కడ ఉన్నాడేంటి కొంపదీసి అని చుట్టుపక్కల చూడగానే ఓ పక్కన ఆయన కూర్చొని పొగ తాగుతూ ఉంటాడనమాట. దాంతో చూసి స్వామి అనుకుంటా శ్మశానంలోకెళ్ళి, "మీరు రావాలి. పొద్దున్న మీరు చెప్పారు కదా! సమస్య మళ్ళీ వచ్చింది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. శివాలయం దగ్గర మొత్తం వెతికాం మీరు కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ కనిపించారు. రండి ఒకసారి వచ్చి సమస్య చూడండి" అంటే, "ఈరోజు కాదు. రేపు. రేపు సోమవారం ఉదయం 9 గంటలకు మీ ఇంటికొస్తాను. అప్పుడు దీనికి పరిష్కారం" అని చెప్పేసనంటే, "మరి అప్పటి వరకు ఎట్లా" అంటే, "ఈ విభూది తీసుకో. ఈ విభూది తీసుకెళ్ళి మీ అమ్మాయికి పెట్టు. మీరందరూ కూడా పెట్టుకోండి. ఈ రాత్రికి ఎలాగోలా గడపండి. రేపు పొద్దునొచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తాను" అని చెప్పేసరికి ప్రతాప్ ఆ విభూతిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోతాడు. ప్రతాప్ ఇంటికెళ్ళేసరికి వీణ శుభ్రంగా తిని పడుకొని ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మమ్మ ఎళ్లి కలిసి, "ఊళ్ళో మొత్తం వెతికాను. ఆ సోచేపోడు ఎక్కడ కనపడలేదు. ఆ సాధువు కనిపించాడు. ఆ సాధువుకి సమస్య మొత్తం చెప్పాక ఈ విభూతి చెప్పి రేపు 9 గంటలకు వస్తా అని చెప్పాడు. ఈ రాత్రికి ఎలాగోలా గడపండి. ఈ విభూది ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకొని వీణ కూడా పెట్టమని చెప్పాడు మరీ ముఖ్యంగా" అంటే, సరే అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో పడుకుంది కదా! ఇప్పుడు పెట్టేద్దాం అనగానే, "సరే వెళ్లి విభూతి పెట్టండి అల్లుడు గారు" అని చెప్పేసని ప్రతాప్ కంటే, "అమ్మో! వద్దు. మీరు పెట్టండి అత్తయ్య" అని చెప్పేసని అనేసరికి, "సరే నేను పెడతా" అని చెప్పేసని అలా భయపడుతూనే వెళ్ళి వీణా నుదుటి మీద ఇలా విభూది పెడదాం అని చెప్పేసని ఇట్లా ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఇట్లా విభూది పెట్టేసరికి ఒక్కసారిగా హ్మ్ అని అంటదనమాట వీణ. వీణ అనేసరికి అయినా సరే వాళ్ళ అమ్మమ్మ భయపడకుండా విభూది పెట్టి అక్కడి నుంచి వచ్చేసింది. దాంతో వీణ ఇంకా నార్మల్‌గా ఇంకా రిలాక్స్డ్‌గా, అంటే అప్పటి వరకు కొంచెం భయంకరంగా పెట్టిన మొహం కొంచెం ఎలా కూల్‌గా ఇలా అయిపోయి పడుకోవడం మొదలెడుతుంది. అలా అందరూ విభూది పెట్టుకొని ఆ రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే 9 గంటలకి ఆ సాధువు ఇంటి ముందుకొచ్చి తన చేతిలో డమరుకాన్ని ఆడించి నేనొచ్చాను అని చెప్పేసని తెలిసేటట్టుగా ఇంట్లో వాళ్ళని పిలుస్తాడు. పొద్దున్నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేపినా లేవని వీణ ఆ డమరుక శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తుంది. ఇంతలో ప్రతాప్ బయటికెళ్ళి, "రండి స్వామి రండి" అని చెప్పేసని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఆ సాధువు గుమ్మం ముందుకొచ్చి తన సంచిలో ఉన్న గంటను తీసి ఇట్లా గంట కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ గంట శబ్దానికి వీణ చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యి, "అబ్బా! ఏంటి ఈ సౌండ్ అబ్బా! వద్దు ఆపు, ఆపు, ఆపు" అని చెప్పేసని అంటుంది. అలా గంట కొట్టేసాక సాధువు ప్రతాప్‌ని పిలిచి, "వెళ్లి మీ అమ్మాయిని లేపి తీసుకురా" అని చెప్పేసని అంటాడు.